నమస్తే. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. లేదు, పాక్షికంగా రుణమాఫీ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టు సందర్భం. అసలు మరి ఇది నిజం ఎంత? ఒకవేళ నిజమైతేనేమో రైతు రుణమాఫీ చేస్తేనేమో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేకపోతే పాక్షికంగా రుణమాఫీ చేసినట్టయితుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి ఫ్లెక్సీలు చెప్పుకునేటువంటి కాడికి వచ్చింది. అసలు నిజాలేంది, అసలు దీంట్లో అబద్ధాలేంటి, అసలు నిజంగా రైతు రుణమాఫీ అయిందా? ఒకవేళ రుణమాఫీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి డ్రామాలు ఆడుతూ ఉంది? దీనిపైన ఒకసారి చర్చిద్దాం. ఖచ్చితంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం కూడా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏంటి, చేసినటువంటి మాఫీ ఏంటి? ఒకనొక సందర్భంలో 42 లక్షల మంది అని ఆయన అంటాడు, 47 లక్షల మంది అని ఆయన అంటాడు, కావాల్సిందేమో 31,000 కోట్ల రూపాయలు కావాలంటారు. అసెంబ్లీలో ఏమో 26,000 కోట్ల రూపాయలు పెట్టి కేటాయించడం. వీటన్నింటినీ చూసిన తర్వాత ఎక్కడ కూడా పొంతన లేనటువంటి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పడంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడతా ఉంది. మీరు చేసినటువంటి రుణమాఫీ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా అంటే దీంట్లో ఎవరికి కూడా అర్హులైనటువంటి రైతు ఏ ఒక్క రైతు కూడా మోసపోవద్దు, ఏ ఒక్క రైతు కూడా అందకుండా ఉండొద్దు. అందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మాఫీ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంది. నువ్వు అదే మాటని పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి హోదాలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశం, రైతులకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల మేర ఏకకాలంలో. మరి ఏకకాలంలో అంటే మరి ముఖ్యమంత్రి గారి భాషలో 3 విడతలు కావచ్చేమో మనకు తెలియదు, కానీ ఆయన ఏకకాలంలో చేయలేదు, 8 నెలల తర్వాత 3 విడతలుగా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ పోయినటువంటి దొంగ చేసినటువంటి తిరిగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ ఏదైతే కచర పాలన ఉందో అట్లయితే కాదు, కానీ 3 విడతలుగా ముఖ్యంగా చేయడం జరిగింది. దానిలో ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. సరే, 3 విడతలు చేసినప్పటికీ 8 నెలల సమయం ఇచ్చినప్పటికీ రైతులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయలేదు. ఈ రోజు రైతులు చూసినట్టయితుంటే రోడ్ల మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. అని అందరు రైతులేనా అంటే దానిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కలిసిందనుకో, అది వేరే విషయం. కానీ రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా వాళ్ళతో కూర్చోవడానికి కారణం ఇలా మీరు చేసినటువంటి వ్యవహారమే. రైతుల పట్ల కేసీఆర్కి వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ అంటే రైతులకు వ్యతిరేకత ఉన్నది. 2018 నుంచి మొన్న అధికారం కోల్పోయేంత వరకు 2023 వరకు రుణాలను మాఫీ చేయక చాలా మంది రైతులంతా డిఫాల్టర్గా తేలిపోయారు. మళ్ళీ బ్యాంకుకు వెళ్తే రుణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు డిఫాల్టర్లు, వాళ్ళు మొండి బకాయిల కింద పడి అసలు మీకు రుణాన్ని ఇచ్చలేదని చెప్పేసి వాళ్ళని నిలగొట్టేటువంటి పరిస్థితికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ దుర్మార్గుడు ఇటువంటి పని చేసిందని చెప్పేసి ఈ నువ్వేమో చక్కదిద్దావు, చక్కదనాలైనటువంటి పని చేస్తావు, కాబట్టి నిన్ను గద్దె మీదకి ఎక్కించినట్టయితుంటే మమ్మల్ని నిజంగా కూడా ఆదుకుంటావు కావచ్చు అని చెప్పేసి రైతులంతా కూడా భావించడం జరిగింది. మరి ఇప్పుడు తీరా చూస్తే లెక్కల ప్రకారం, మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసినట్టయితుంటే మీరు చేసినటువంటి రైతులు ఎంతమంది రైతులు? కేవలం 18 లక్షల మంది. 18 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. మరి 22 లక్షల మందికి 22 లక్షల మందికి రైతు రుణమాఫీ జరిగింది. దానికోసం 17,500 లేకపోతే 18,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మీరు చెప్పినటువంటి లెక్కలేమో 47 లక్షల మంది 31,000 కోట్ల రూపాయలు కావాలని. మరి చాలా తేడా ఉంది. సరే, దీంట్లో బంగారు రుణాలు అనేది లేకపోతే 2018 కంటే ముందు తీసుకున్నటువంటి వాళ్ళే కొంతమంది వదిలేద్దాం. సరే, ఇంకొక 2 లక్షలు 3 లక్షలు వాళ్ళని వదిలేసేయండి. కానీ ఇంకా కావాల్సింది ఎంత? దర్దాపుగా ఇంకా వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇంకొక మరి దర్దాపుగా వాళ్ళు 18 లక్షల మంది అంటే ఇంకొక 18 లక్షల మంది ఉంటారు. అంటే ఇంకా సగమే రుణమాఫీ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేవలం 50,000 మంది ఇంకా ఉన్నారు. దానికోసం ఇంకొక ఎవరైతే వాళ్ళు రుణమాఫీ కాలేదో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోయి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మళ్ళీ మీకోసం
మేము 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలలో మేము కలెక్టర్ల ఖజానాలో జమ చేసి ఉంచినాం, ప్రభుత్వ ఖజానాలో జమ చేసి ఉంచినాం, మీ ఆ ప్రాబ్లం క్లియర్ కాగానే మీ అకౌంట్లో పడతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేవలం ఎంతమంది? 50,000 మంది. మరి ఉన్నటువంటి సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ ఉంటుంది. ఇంకొక 18 లక్షల మందికి సంబంధించినటువంటి మాఫీ కావాలి. మరి వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళని కూడా పరిష్కరించాలని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. సరే, ఏదో రకంగా మీకు సంబంధించినటువంటి నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితుంటే ఖచ్చితంగా ఉన్నటువంటి వాటిని కూడా మాఫీ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ దీన్ని ఏదో క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్ల మీదకి వచ్చి హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. మీరు రైతుల కోసం చేసినటువంటి ఏంటి? ఏం చేసిండ్రు రైతుల కోసం? మీరు రైతులు తీసుకున్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఈ దుర్మార్గుడు 99,099 రూపాయలేమో 999 వరకు మాఫీ చేసిండు. మరి అప్పుడే ఇటువంటి మునగాడు ఆ రోజే కనుక ఇవి మాఫీ చేసినట్టయితుంటే ఈ తిరకాస్తులు ఉండకపోవు, ఇట్లాంటి వ్యవహారం ఉండకపోవు, డిఫాల్టర్ల కింద పడకపోవు, మళ్ళీ వాళ్ళు రుణాలు తీసుకున్నటువంటి ఆస్కారం ఉండేది. ఇక్కడ మొత్తం ఆయన చేసినటువంటి మోసం మొత్తం ఆయన చేసిండా అంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆయన చేసినటువంటి వ్యవహారంతో ఇప్పుడు పూర్తిగా మీరు మంచిగానే ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ బాగానే ఉంటుంది, కానీ మధ్యలో నష్టపోయింది చాలా మంది రైతులే అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. దీంట్లో ఈయన బట్టలు చెప్పుకుంటాడు, హరీష్ రావు రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి మాఫీ కాలేదని వీళ్ళు బట్టలు చెప్పుకుంటున్నటువంటి కథకు వచ్చింది. బట్టలు చెప్పు కూడా అయిపోయింది, ఇక ఫ్లెక్సీలు చెప్పుకునే కాడికి వచ్చింది. ఇక ఫ్లెక్సీలు నువ్వు రాజీనామా చేయాలంటే నువ్వు రాజీనామా చేయాలని. మరి ఎవరు రాజీనామా చేస్తారో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎవరెవరు రాజీనామా చేయరు, పీడపోతుంది. అసలు రాజీనామా కాదు, అసలు మళ్ళీ మీరు పోటీలో కూడా ఉండొద్దు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇలా ప్రజలకు ఒరిగిందేమి లేదు. గతంలో ఉన్నటువంటి సర్కారు అట్లనే దుర్మార్గపరమైనటువంటి పాలన చేస్తుందంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోకపోయినట్లయితే ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నుల పట్ల ఇలా ప్రభుత్వాలు రాజకీయ క్రీడలు ఆడుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నాయి. వాళ్ళకి కావాలి కదా మాఫీ, వాళ్ళకి ఇవ్వాలి కదా రుణాలు, వాళ్ళకి కావాలి కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. వీటిపైన ఏ దృష్టి ఉండదు. కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే ఈ యొక్క దందాలు ఈ యొక్క వాళ్ళ వైపును లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 8 నెలల కాలం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇక ఇప్పుడే ఇక మొత్తం అంతా అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. ఇక మేమే రేపో ఎల్లుండో వస్తామన్నట్టుగా. అంతేకాకుండా ప్రభుత్వంలో కూడా మేమే ఉన్నటువంటి తీరుగా ఇలా కేటీఆర్ అలాగే హరీష్ రావు వాళ్ళు నడిచేటువంటి విధానం కనుక వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కనుక చూసినట్టయితే అర్థమవుతా ఉంది. 8 నెలల కాలంలో పదవి కోల్పోగానే 8 నెలల కాలంలోనే వాళ్ళు అసలు జీర్ణించుకోవట్లేదు. 9.5-10 సంవత్సరాలు ప్రజల రక్తాన్ని తాగింది కదా. ప్రజలను ఏ విధంగా హింసించులు, రైతులను ఏ విధంగా హింసించులు అనేది అందరికి తెలిసినటువంటి అంశమే. 8 నెలల కాలం అవుతా ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కనుక వాస్తవంగా తప్పదనం చేసినట్టయితే ఇలా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గత ఎట్లయితే పట్టిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతి పడుతుంది. దీనిలో ఖచ్చితంగా ఏ పార్టీలు ఏ వ్యక్తులు ఎవరనేది కూడా ప్రజలు చూడరు. ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితుంటేనో మళ్ళీ ఒకసారి ఉంటుంది, ఇక లేనట్టయితుంటే పాతరేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఇక రైతులకు సంబంధించినటువంటి అంశంలో నిన్న నుంచి సిద్దిపేటలో ఒకటే రచ్చరచ్చ జరుగుతూ ఉంది. హరీష్ రావు ఫ్లెక్సీలనేమో కాంగ్రెస్ వాళ్ళు చింపిల్లని, కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలేమో బీఆర్ఎస్ వాళ్ళు చింపిల్లని రకరకాలైనటువంటి ఈ కేవలం ఏది ఆ పార్టీల ట్రాప్లో పడి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల మాటలు నమ్మి ఇలా ప్రజలు కూడా ఆ విధమైనటువంటి అటువైపు వెళ్ళకండి. మనకు కావాల్సిందేంటో మనం దానిపైన కొట్లాడాలి. కానీ పార్టీలు ఇప్పుడు ఆ దొంగ చేసినటువంటి వ్యవహారం కూడా బాగలేదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మధ్యలో నలిగిపోయేది ప్రజలతో పాటు ఏ విధమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంటుందో వాళ్ళే నాశనం అయిపోతా ఉన్నారు. దానికి ఇదొక ఉదాహరణ. ముఖ్యంగా మరొకసారి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, అంతేకాకుండా సూచిస్తా ఉన్నాం. పక్కాగా ఇప్పుడు జరిగినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో పక్కా క్లారిటీ తోటి ఒక పక్కన వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, మీ క్యాబినెట్ అంతా కూడా కూర్చొని అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలను ఎన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు, అసలైనటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, రుణాలు ఎంతమంది తీసుకున్నారు, వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తే మాఫీ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న మిస్టేక్లతో అయినాయా, అసలు వాళ్ళని ఏ విధంగా పరిగణలోకి తీసుకుందాం అన్నటువంటి దానిపైన అతి త్వరలో
ఈ సంబంధించినటువంటి మంత్రివర్గం అంతా కూర్చొని ఈ సంబంధించినటువంటి సమస్యకు దారి చూపినట్టు ఉంటే ఇలా ప్రజలు నమ్ముతారు. లేకపోతుంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా క్యాచ్ చేసుకుంటుంది. ఇలా ఎవరో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఏదో సంబంధించినటువంటి అంశాన్ని అన్నట్టుగా తెలుసు. ఇగో నేను రాజీనామా చేస్తా, రుణమాఫీ పూర్తిగా చేశామని నిరూపించండి, నా సవాలుకు ముందుకు రావాలి బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి కూడా. అంటే వీళ్ళందరూ కూడా మీరు మాఫీ చేసినటువంటి వాటిని కాకుండా మీరు వాళ్ళతో మాటలు అనిపించుకున్నటువంటి తీరుకు వాళ్ళతో విమర్శల పాలయ్యేందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ మరి బలైపోతుంది. ఇక మీరు అంటున్నారు కదా 18,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పేసి, ఇంకా దానికి ఒక 10,000 కోట్లు కలిపినట్టయితే ఉంటే అందరికీ కూడా అందరూ కూడా రైతులే కదా వాళ్ళు. అంటే అందరూ కూడా రైతులు అంటే ఓ 20 ఎకరాలు 30 ఎకరాలు వాళ్ళకు సంబంధించిన ఇంట్లో ఉద్యోగాలు ఉన్నట్టయితే ఉంటే వాళ్ళకు కూడా అని మేము చెప్పట్లేదు. అర్హులైనటువంటి వాళ్ళు ఎవరో ఒక్కరు కూడా మిస్ కాకుండా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ జరిగింది పాక్షికం అని చెప్పేసి మరి ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ వి చిల్లర మాటలు, 31,000 కోట్ల లోన్లు మాఫీ చేసినాం, ధర్నా చేసే నైతిక హక్కు బీజేపీకి లేదు. కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి గారు మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే మరి దీనిపైన మీ ముఖ్యమంత్రి చెప్పిండు 18,000 కోట్లని, ఇక మరి ఈయన చెప్తా ఉన్నాడు 31,000 కోట్లని. అసలు మాఫీ అయింది ఎంతో ఇప్పుడు పోయి తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతానేమో ఆయన చెప్తాడు ఓ రకంగా, ఇక్కడ వేరే మంత్రిని అడిగితే ఇంకో రకంగా చెప్తాడు, ముఖ్యమంత్రిని అడిగితే ఇంకొక రకంగా చెప్తాడు. ఈ యొక్క మాటల వల్ల కాంగ్రెస్ పార్టీ పలచనైపోతా ఉన్నది. ఓ స్పష్టత లేదు, ఎన్ని లక్షల మంది ఎన్ని వేల కోట్లు, దీనిపైన ఫస్ట్ స్పష్టత ఇవ్వండి. దీనిపైన ఇచ్చిన తర్వాత మీరు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వాళ్ళపైన వాళ్ళకు మాఫీ కావాల్సినటువంటి అంశం పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే చాలా చోట్ల ధర్నాలు అవుతా ఉన్నాయి. ఇదేమో ఈ సిద్దిపేటలో ఈ యొక్క ఫ్లెక్సీల పంచాయతీ చిల్లర పంచాయతీ ఇక్కడ పెట్టుకుంటే, ఇంకొక పక్కన రైతులంతా కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మరొక పక్కన వ్యవసాయ అధికారుల చుట్టూ, మీరు పెట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ప్రజాప్రతినిధులను కూడా కలవల్లి, ఒకవేళ కనుక మీరు బాధ్యత తీసుకోవాలంటే ఈ ప్రజాప్రతినిధుల ఇంటి చుట్టూ కూడా ఇలా మళ్ళీ ఏదైతే ఓట్ల కోసం ఏదైతే రాజకీయ నాయకులు ఇళ్ళ చుట్టూ తిరిగిందో, ఇప్పుడు రైతులంతా కూడా రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. దయచేసి ఈ సంబంధించినటువంటి అంశాన్ని అతి త్వరలో ఈ నెల ఆఖరులోగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోయేదుంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మరి భావించవచ్చు. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడో. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. దాని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్పందించాల్సినటువంటి ఆస్కారం ఉంది. మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలను రైతుల కోసం కేటాయించడం జరిగింది, మరో పక్కన ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిందన్నటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.